నమస్తే, వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 30వ తేదీ నుండి 6వ తేదీ వరకు 8 రోజుల పాటు ఉగాది మరియు శ్రీరామ నవమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో వేములవాడ రెవెన్యూ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని గౌరవ ఆర్టీఓ గారు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కె వినోద్ మాట్లాడుతూ రామ నవమికి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా మరియు క్యూ లైన్ లో ఏర్పాటు, పారిశుద్ధ్యపు పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక లాంటి ఏర్పాట్లు నిర్వహించబడునని తెలిపారు. మహాశివరాత్రి జాతర ఏ విధంగానైతే అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేశారో అదేవిధంగా శ్రీరామ నవమి రోజున కళ్యాణ మహోత్సవం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులను కోరారు. మినీ మెసేజ్ లాస్ట్ టైం 2 అరేంజ్ చేసాం. మీరు చెప్తే మళ్ళీ మినీ మెసేజ్ 2 ఇవ్వాలి. ఇంకా యాక్చువల్ కావాలంటే మాత్రం డైరెక్ట్ ఇంకొక సెట్ చేస్తాం. సండే ఒకటి ఉంటుంది, దాంతోపాటు నెక్స్ట్ సార్ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కొంచెం ఏదైనా మనం చదువుకోవడానికి ఏదైనా ఒక కాంట్రాక్టర్లకు ఏదైనా వీల బడ్జెట్లో కానీ ఏమైనా దొరుకుతారా? ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ అయితే మనం స్పెషలైజ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి మనకి ఇన్స్టెన్సెస్ జరగదు. వీళ్ళకి ఏదైనా కొంచెం రెగ్యులర్ బడ్జెట్ ఏమైనా తీసుకోవడానికి అవకాశం సార్ 500 ఉంటుంది సార్. హైదరాబాద్ నుంచి రావాలి. నేను ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్టీఓ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ కూడా, జిల్లా అధికారులందరికీ కూడా మా యొక్క స్వాగతం, నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో మనకు ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి 6వ తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకు భక్తులు దాదాపుగా 40,000 మంది నుంచి 50,000 మంది వరకు రావడం జరిగింది. ఈసారి కూడా మనకు మన శుభ కళ్యాణోత్సవాలు కూడా ఎప్పుడు లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. కాబట్టి ఈసారి శ్రీరామనవమి కూడా మనం ఒక 50,000 మంది వరకు భక్తులు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మన యొక్క అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం తరఫున ఇంజనీరింగ్ రంగం వాళ్ళు ఈ యొక్క క్యూ లైన్స్ కానీ, తర్వాత పెండాస్ కానీ, భక్తులకి మంచినీటి వసతి కానీ, ఫ్రూట్స్ కానీ, వాటర్ మిల్క్ కానీ అన్ని వసతులు కూడా దేవస్థానం నుంచి మేము కల్పిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్టీఓ గారిని మీటింగ్ ప్రారంభించవలసిందిగా మనం లాస్ట్ టైం కానీ ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే మీ డిపార్ట్మెంట్స్ ఎవరైనా కొత్త ఇన్కమ్స్ వస్తున్నా ఎవరెవరు ఎలా ఉంటుందనేది డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తాం. కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా ఉన్న శివరాత్రి కూడా మన కలెక్టర్ గైడెన్స్ ప్రకారం ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎట్లయితే అయిపోయిందో ఇది కూడా అంటే దాదాపుగా మనకు 50 నుంచి 60,000 మంది గోవాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ జూన్ జూలై ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. మనకు స్థాయి మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ మనకున్న పాత రోజులు సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేయడం కాబట్టి కొంత అది ఉంటుంది. ఆ రోజు దర్శనం కూడా ఇక్కడ దేవుడి కళ్యాణము, అక్కడ దర్శనం ఇదంతా యాజిస్లో జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఏ రకంగా అయితే అరేంజ్మెంట్స్ చేసినాము అదే పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకటి ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని బౌద్ధ డిగ్రీ కళాశాలలో బహుభాషావేత్త కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమిల భాస్కర్, డాక్టర్ దాశరథి పురస్కార గ్రహీత ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం సాహిత్యంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై రచనా సాహిత్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు బంగారు భవిష్యత్తుని ఇస్తుందని, చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్లాలని అన్నారు. గతంలో వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు తన స్నేహితుడు నారాయణతో రాజన్న ఆలయానికి వెళ్లి తలుపులు వేసి ఉండడంతో కొబ్బరికాయ బయట కొట్టి వెలుతురుగామని ధిక్కారం అంటే అప్పుడే అర్థమైంది అన్నారు.
ఈ సమాజం కోసం మనం ఏమైనా చేయగలిగే సత్తా మనలో పెంపొందించుకోవాలని సూచించారు. ఎస్సీ బీసీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, టీటీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్ రెడ్డి, ఎన్బిటి ఇండియా దక్షిణ ప్రాంత ఇన్ఛార్జి డాక్టర్ పత్తిపాక మోహన్, ఆత్మీయ అతిథులు రచయితలు అన్నారం దేవేందర్, మానేరు రచయితల సంఘం అధ్యక్షుడు టివి నారాయణ, సాహిత్య విమర్శకుడు ఎం నారాయణ శర్మ, అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్లు ఉన్నారు. దేవుడు రెడీగా ఉన్నారు కదా అలా ఎక్కడాక వెళ్ళిపోయినందుకు అన్నవరం దేవుడు రెడీ ఉన్నాడు, దేవుడు రెడీ ఉన్నాడు, ప్రిన్సిపల్ గారు రెడీ ఉన్నాడు. కుబూల్ హే. మరొకసారి ఈ సహకరించిన అందరికీ నమస్కారం. సెలవు సాధ్యంగా తొందరగా చేద్దాం కాబట్టి ఇతర అతిథులు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి మనం ఒకసారి గమనిస్తాం. పునాదులు లేని భవనాలు లేవు, వేరు లేకుండా మొక్కలు లేవు. కాబట్టి మన వేర్లను చదివే ప్రదేశం ఆ వేర్ల సందుల్లో నుంచి అక్షరాలు ఒలిపించేవాడు ఉపాధ్యాయుడు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. మా మిత్రులందరూ చాలా వివిధ కళాశాలలో పనిచేసేవారు. ఏం చేస్తారండి ఉపాధ్యాయులు? అక్షరాలు మెరుగులు ఇంద్రధనుసులాగా వినిపిస్తారు. మనం రోజు షార్ట్ కట్ ఫర్ హార్డ్ వర్క్ అంటారు. ఈ ఇద్దరు కూడా మీరు బాగా గమనించండి, ఎక్కడ షార్ట్ కట్ లేకుండా తమ జీవితాన్ని ఎప్పుడు కూడా చూసినప్పుడు ఎట్లా ఉందనంటే ఒక తల్లి అలా నించొని ఉంది, ఇప్పటికీ ఉంది. ఆశ్చర్యపోయినట్టు పిల్లలకి ఎన్ని విస్మయకరమైన సంగతులు ఉంటాయంటే, అరే ఈమె కదలడం లేదేమిటి అనుకున్నాను. ఎలా కదులుతుంది? ఆమెకు సిమెంటు గద్దె ఉంది ఉందనుకుంటాను ఇప్పటికి కూడా తులసి మాత. అవునా? అట్లాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా మన మెదడుకు వస్తాయి. సెల్లు కన్నా ఏఈ కన్నా కూడా వస్తాయి. అంతేకాకుండా 10వ తరగతిలో పాస్ అవ్వగానే నేను రాజరాజేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టి గుర్తుకొస్తాయి. కాబట్టి అంటే మీరు ఎంత గొప్ప ప్రాంతంలో ఉన్నారని చెప్పడానికి గుర్తు చేస్తున్నాను. ఇది అగ్రహారం. ఈ అగ్రహారంలో తులసి మాత ఉంది. సైంటిఫిక్గా మన సంప్రదాయానికి అన్నింటికీ సైంటిఫిక్గా ముడిపెట్టలేం, కానీ ఓజోన్ పొరకు చిల్లు పడుతూ ఉంటే తులసి కాపాడుతుంది తులసి మాత. అయితే సంప్రదాయంలో ఉన్న అన్ని నమ్మకాలను మనం సమర్థించలేము, ఇట్లా శాస్త్రీయబద్ధంగా సమర్థించలేము. కానీ సంప్రదాయంలో కొన్ని సమర్థించవలసినవి ఉన్నాయి. విన్నారు? అట్లా ఆశ్చర్యపోయాను. మీరు కూడా ఆశ్చర్యపోండి. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మీ మేధస్సుని చంపుతుంది. నేను అట్లా ఆశ్చర్యపోయాను. అక్కడ టెంకాయ కొట్టిన తర్వాత చూడండి, అక్కడ ధిక్కారం అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను వేములవాడికి 15 ఏళ్ల పిల్లవాడిగా వెళ్ళేసరికి టెంపుల్ తలుపులు మూసున్నాయి. మూసుంటే నేనేం లెక్క చేయలేదు. నాతో పాటు మా నారాయణ రెడ్డి వచ్చాడు. ఒరే నారాయణ రెడ్డి, టెంపుల్ తలుపు మూసి ఉన్నా కానీ మనమేమి మళ్ళీ పూజారులు వచ్చేంత వరకు, గుడి తలుపులు తెరిచేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మొక్కుకున్నాం కాబట్టి ఈ కడప మీదనే కొట్టిపోదాం. మా శర్మ కోపం వస్తుంది. ఏదనంటే కొట్టిపోదాం అంటే 15 ఏళ్ల ప్రయాణంలోనే ధిక్కారం అనేది కొట్టాం. 2 ముక్కలు మా చేతుల్లో ఉన్నాయి. ఒక ముక్క గుళ్ళో పడలేదు, ఓ ముక్క లోపల పడింది. నడుచుకుంటూ వచ్చాం, అగ్రహారం దాకా వచ్చాం. ఇక్కడోటి కొట్టాం. అప్పుడు బస్సులు లేవు, మళ్ళీ ముక్క లోపల వేసాం. సిరిసిల్ల చేరాం. 2 ముక్కలు పట్టుకొని ఇద్దరం తన 4 ముక్కలు 2 చొప్పున పట్టుకొని ఇంటికి వెళ్ళి వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అసలు అని అనుకుంటే, ఎక్కడైతే పుష్కలమైనటువంటి సంపద సృష్టించబడదో అక్కడ తారతమ్యాలు కూడా ఉన్నాయి. సమాజం లోపల ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ వాటిని సరిచేయడానికి బహుశా రాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విపరీతమైనటువంటి తారతమ్యాల మధ్య మనం బతుకుతున్నాం. ఇంకా ఇప్పుడు గ్లోబలైజేషన్ లోపల మీరు ఒక నలుగురు అదే మాట్లాడుకుందాం 4 గంటలు అనుకో, చైనాకి మీరు పోతే అలా ఏం మాట్లాడుకుంటున్న 4 సెల్లు చూసి సపరేట్ వేసిపోతాం, మళ్ళీ మాట్లాడదాం. ఇటువంటి కాలంలో ఉన్నటువంటి మనం అసలు ఈ సమాజానికి ఏమి చేయాలో, ఏం చేయాలో, ఎందుకు చేయాలో
అసలు అట్టడుగు వర్గాలకి వెళ్ళి ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో కూడా అంతా ఎస్సీ బీసీ పిల్లలే పేరు వీళ్ళ మీద నిజంగా బాధ్యత బాగుంది, బరువు కూడా ఉంది. వీళ్ళు ముఖ్యంగా పక్కదాన్ని పట్టిపోవడానికి ఎంత అవకాశాలు ఉంటాయో మంచి మార్గంలో పోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. సెల్ మన దగ్గరనే ఉంటుంది, టీవీ మన ఇంట్లోనే ఉంటుంది. చూడకపోవడం మన ఇష్టం, ఛానల్ మార్చుకోవచ్చు. సెల్ నువ్వు అనుకున్నాను చూడాలి తప్ప మీదే ఉంటుంది. కానీ మనం అనవసరమైనటువంటి వాటి వైపు లేకుంటే మనం పక్కదాన్ని పట్టించేటటువంటి వాటి వైపు ఆకర్షించబడతాం కాబట్టి అటువైపు సాధ్యమైనంత మనం తక్కువగా మనం నిర్మించుకోవాలి. వ్యక్తిత్వాలు నిర్మించుకుంటే కానీ మనం ఈ సమాజానికి ఏం చేయాలి, కవిగానో రచయితనో సైంటిస్టుగానో ఏదైనా ఒక రంగంలో కూడా రాణించవచ్చు. అంతే తప్ప ఏదేమైనా నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి ప్రతి అవార్డు కానీ లేకుంటే ప్రతి పుస్తకం కానీ లేకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు 61,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడారు. పడాల శ్యామ్ తమ పద్మశాలి సంఘ సభ్యుడని, శ్యామ్ది నిరుపేద కుటుంబం కావడంతో పద్మశాలి సంఘం తరపున ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. శ్యామ్ కుటుంబానికి పద్మశాలి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. పద్మశాలి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సంఘం సలహాదారులు, పద్మశాలి యూత్ సభ్యులు పాల్గొన్నారు. కుల బాంధవుడు శ్యామ్ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి మన కుల బంధువులందరూ సహాయనిధిగా ఒక 61,000 రూపాయలు జమ చేసినాం. అవి ఇవాళ అందజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడే కానీ అన్నీ ఆలోచించుకొని గమనంతో డ్రైవింగ్ చేసుకొని సకాలం ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయాలి. కానీ తొందరపాటు లెక్కలు చేసి ఇట్లాంటి యాక్సిడెంట్లకు కాకుండా జరుపుకోవాలని చెప్పని నా యొక్క అభిప్రాయం. మరి ఈరోజు మన పద్మశాలి బిడ్డ అయినటువంటి పద్మశాలి సంఘ సభ్యుడు పడాల శ్యామ్ దురదృష్టవశాత్తు గత 2 వారాల క్రితం దుంపేట గ్రామం వద్ద ఆటో ప్రమాదవశాత్తు బోల్తపడడం జరిగింది. అప్పుడు ఇతనికి కొద్దిగా ఎక్కువ గాయాలైనవి, వరంగల్ హాస్పిటల్లో ఉండడం తెలిసి చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఖర్చు అవుతుంది అన్న ఆలోచనతోటి గ్రామాల్లో ఉన్న పద్మశాలి కుటుంబీకులందరూకి విషయం తెలియజేయగానే అందరూ పెద్ద మనసుతోటి వాళ్ళకి తోచినంత సహాయం అందజేసి మరి ఈరోజు 61,000 వరకు జమ చేసి మరి అతనికి మా వంతుగా, మా సంఘం పద్మశాలి కుటుంబీకుల వంతుగా సహాయం అందిస్తున్నాము. మరి ఇలాగే మరి యాక్సిడెంట్లు కాకుండా కొద్దిగా అందరూ మన వారికి పిల్లలు వాళ్ళందరినీ ఆలోచించుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా డ్రైవింగ్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ 61,000 పెద్ద మొత్తంలో జమ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన పడాల శ్యామ్ గారు కూడా తొందరగా కోలుకొని మరి మళ్ళీ అతని పని మీకు అతను ఎక్కాలని నేను దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది ఇజ్రాయెల్ ఎర్రబాబును దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయస్థానంలో కక్షిదారుల కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న న్యాయవాదులను చంపడం హేయమైన చర్య అని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టున పెట్టుకున్న దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టిల మనోహర్, పెంటరాజు, పురుషోత్తం, గోపికృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొంటి శంకర్, కటకం జనార్దన్, రేగుల రాజకుమార్, గుజ్జె మనోహర్, పంపారి శంకరయ్య, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీష్, నాగేంద్ర బాబు, మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ పాల్గొన్నారు.
న్యాయవాదులపై దాడులను ఖండిస్తున్నాం. న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను జరిగినటువంటి రంగారెడ్డి కోర్టు అడ్వకేట్లు మరి ఒక దుండగుడు అతి క్రూరత్వంగా చంపడం మరి దురదృష్టకరం. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. మరి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోయేసరికి అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఈ వేములవాడ బార్ అసోసియేషన్ నుండి ఖండిస్తున్నాం. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడుతున్నటువంటి ఈ అడ్వకేట్ యాక్ట్ రావాలని కోరుతున్నాం. అయినా మా అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వివిధ దేశాల రాష్ట్రాలలో. అయినా కూడా ఈ యాక్ట్ తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా మొన్న మన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసే విధంగా ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాది శ్రీనివాస్ సూచన మేరకు వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై బాపు జై భీం జై సంవిధాన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. బీజేపీ రాజ్యాంగ మార్పు కుట్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు క్షమించారని అన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ బీజేపీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేయాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ తమ ధ్యేయమని, రాజ్యాంగం అంబేద్కర్ పై జరుగుతున్న కుట్రల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామాన తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వకుల భరణం శ్రీనివాస్, ఏఐసీసీ కోఆర్డినేటర్ నవీద్, మండల ఇన్ఛార్జ్ చక్రధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఎక్స్ ఎంపీపీ రంగుల వెంకటేష్ గౌడ్, చిలుకా రమేష్, కూరగాయల కుమరయ్య, సంఘస్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నేదురి రమేష్, ఓబీసీసీఎల్ వంగపల్లి మల్లేష్, మహిళా సెల్ అధ్యక్షులు లహరి, జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు కరుణాకర్, కొమరయ్య, పిట్టల వెంకటేష్, జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పరశురాములు, శంకర్, శ్రవంతి, అన్ని గ్రామాల శాఖ అధ్యక్షులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేదలాంటి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పిస్తుంది. దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను పాలనాస్తూ సమాజంలో ప్రశాంతి నిలబడుతున్నాయి. విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మనుషులంతా ఒక్కటే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఆర్గనైజ్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్ జై సంవిధాన్ అర్థం పొందుతూ ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఇలా మన చేతిలో ఉన్న ఫోన్తో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అన్నీ కూడా వివిధ వారి ఆలోచన విధానంతో వచ్చినాయి. ఇలా చెప్పు ఈరోజు భారతీయ జనతా పార్టీ మోసపు మాటలు చెబుతూ ఏదో రాజ్యాంగాన్ని మేము మాయ చేస్తాం, మారుస్తామని చెప్తున్నారో మరి బీద బడుగు బలహీన వర్గాల నుంచి ఆ రోజుల్లో నిపుణులు న్యాయ సలహాలు అన్నీ తీసుకొని రాజ్యాంగంలో ప్రజలందరూ కూడా ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే ఉండడం ఆలోచనతో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారో ఈరోజు మన రాజ్యాంగాన్ని ఈరోజు వాటి కుంగలో తొక్కుతూ బీజేపీ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మరి వాటిని ఎండగట్టడానికి రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని నిరోధించడానికి ఈరోజు ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వాళ్ళు అవలంబిస్తున్న విధి విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని, దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అని చెప్పడానికే తీసుకున్నది ఈ కార్యక్రమం. మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశానుసారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మన తెలంగాణలో
గ్రామాన పాదయాత్రల నుంచి ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధి విధానాలను, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న విధి విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనమందరం కూడా సమావేశమైనాం. మన కాంగ్రెస్ పార్టీ మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెడితే ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, అదేవిధంగా పివి నరసింహరావు గారు కానీ ఎన్నో ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. మరి ఈరోజు దానివల్లనే ఈరోజు ఇలా భారతదేశం ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా, ఒక పలుకుబడిన దేశంగా గుర్తింపబడ్డది. కానీ 10 సంవత్సరాల నుండి ఎప్పుడైతే బీజేపీ ప్రజలను వంచి మాయ మాటలు చెప్పి హిందూ అని ఏదో దేవుడి పేరు చెప్పుకుంటూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జాతీయ జెండాను రేవంత్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అక్కడ డికే శివకుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కర్ణాటక ఉన్నారు. రాయచూర్ సరిహద్దు ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. వాళ్ళు అక్కడ జాతీయ జెండాను రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక గౌరవంగా, ఒక ప్రోటోకాల్ విధానంగా తీసుకున్నారు. అదే మన తెలంగాణలో పాదయాత్ర అయిపోయిన తర్వాత సేమ్ మహారాష్ట్రలో ఎక్కడైతే ఔరంగాబాద్లో మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడికి ఆ యొక్క ఫ్లాగ్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అలాగే మీకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్లో మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, రాజ్యాంగం యొక్క బుక్ ఉంటుంది. దాంతోపాటు ఒక జెండా ఉంటుంది. అదే కాకుండా మీరే కాబట్టి ఈరోజు మీ సమావేశానికి పిలువడం జరిగింది. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతూ మరి ఎక్కువ టైం తీసుకోకుండా మరి వ్యక్తులు ప్రసంగించాలని ఈ సభను ఉద్దేశించి సంఘ స్వామి గారు మాట్లాడుతున్నారు. 7లో జరిగిన మనకు ప్రభుత్వం మన రాష్ట్రం రావడం, మన దేశం కొరకు కొట్లాడిన బాపూజీ, అదేవిధంగా అంబేద్కర్ గారు మన దేశాన్ని వాళ్ళు పేరు తెచ్చుకున్న నాయకులు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైంది ఏది కూడా మొన్న ఇప్పుడు మనం చేసిన ఈ వర్గీకరణ గురించి గ్రామాన్ని తిరిగి మన కార్యకర్తలు ఊరికి వెళ్ళి చెప్పాలని కోరుచు, అదేవిధంగా ముందు మన ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ కర్తలు, గ్రామ అధ్యక్షులు అందరూ కట్టుగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరు పెట్టుకోకుండా అన్ని బీఆర్ఎస్కు బీజేపీకి సపోర్ట్ చేయకుండా మన కాంగ్రెస్కే సపోర్ట్, మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఉండాలని, అందరూ కట్టుకొని కుటుంబ సభ్యులుగా ఉండాలని కోరుకుంటూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ సూచన మేరకు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఈరోజు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవీజ్, చందుర్తి మండల కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల 29న నిర్వహించే పాదయాత్ర కోసం చందుర్తి మండలంలో అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్డు మ్యాప్ ను తయారు చేయాలని, ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతూ ప్రజలకు వివరించాలని అన్నారు. బీజేపీ సొత్తు కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని రాష్ట్ర ప్రతినిధి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జు మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ప్రధాన కార్యదర్శి గుట్టె ప్రభాకర్, ముసుగు ముకుందారెడ్డి, పొద్దు పొడుపు లింగారెడ్డి, న్యాత నవీన్, బాలు, దూది శ్రీనివాస్, మధు శ్రీనివాస్, దేవస్వామి, కనకరాజ్, దారం చంద్రం, దాసు, సాయి, ఎగుల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంవత్సరానికి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని గుర్చిపెట్టి రాజ్యాంగ విధాన పాలనను
అక్కడ పెట్టి వారి ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నటువంటి సంఘటన ఇలా మనం బీజేపీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలనను మనం ప్రజలకు వివరించిన తర్వాత అన్ని అందరూ మేధావులతో కలిసి నియంత పాలన నడుస్తుంది. ఈ నియంత పాలన మన యొక్క రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను నరేంద్ర మోడీ తన ఎజెండాగా చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలమైన వాళ్ళ యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సో ఇలా జరుగుతుంది. మన చాలా అదృష్టవంతులం. ఇక్కడ తెలంగాణలో మన దగ్గర చైతన్యం ఉంది. మనం తెలంగాణ గురించి ఇంకా నైజాంకులం బాల మీద స్వతంత్రంలో కానీ నిజాం నవాబుల పైన కానీ ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడిన నేచర్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మన జోలికి రారు. అదే బీహార్ కానీ యూపీ కానీ అలాంటి ఏరియాలో పాపం చూస్తున్నారు కావచ్చు మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన దాడులు, విపరీతమైన అగత్యాలు, అత్యాచారాలు. సో దీన్ని వీళ్ళు రాజ్యాంగం మారిస్తే అది సిచ్యువేషన్ వేరే దారికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చుతున్నారు. కాబట్టి మనం గ్రామ స్థాయిలో, భూ స్థాయిలో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదే ఉద్దేశంతో మనం ఇక్కడ మండల అధ్యక్షతన కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు అవేజ్ అండి. సమావేశానికి మనం గ్రామ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మనం చేసేది ఏంటిది? రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర గ్రామాల్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలి, ఇది మనం అందరం డిస్కస్ చేయడానికి. ఏదో మేము ముఖ్య నాయకులు వచ్చి మీకు ఏదో చెప్పడానికి కాదు. మీరు మనం కూర్చొని చర్చించి ఈ గ్రామాల్లో ఎలా పాదయాత్రను ముందుకు తీసుకెళ్తాం అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది, తీసుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళాలి. సపోజ్ ఈ యొక్క టూర్ ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ గ్రామం ముఖ్యంగా ఇక్కడ ఉంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సదనం చేస్తారు, నేను చేస్తారు. ఇంకో ముఖ్య విషయం, మనకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేసింది. మొన్న వారు మేడం ఢిల్లీలో ఒక ప్రోగ్రాం ఉండే రాలేదు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు ఈ యొక్క ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిగింది. మేడం జూమ్లో వచ్చి మాకు దిశానిర్దేశం చేసింది. చాలా మేడం దీన్ని చాలా విలేజ్ టు విలేజ్ తీసుకెళ్ళాలి. మీకు ఒక కిట్ ఇస్తారు మండలానికి ఒక పిసిసి వాళ్ళు ఒక కిట్ ఇస్తారు. అప్పుడు ఆయన బాపూజీ ఫోటో, అంబేద్కర్ ఫోటో, దాంతోపాటు రాజ్యాంగం బుక్కు, కాంగ్రెస్ పార్టీ జెండా రాట్నం ఉంటుంది కదా, మా మెయిన్ కాంగ్రెస్ పార్టీ జెండా, దాంతోపాటు సాహిత్యం మనం ఏదైతే వెళ్తున్నాం గ్రామాలకి, దాంతోపాటు మనం ఇప్పుడు గడిచినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా అది కూడా వివరిస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మన ఎదురుదాడి చేస్తున్నాం, ఏం చేయలేదు, వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళ కళ్ళ గంట కట్టి ఉన్నాయి. మనం గ్యాస్ ఇచ్చినాం, మనం ఫ్రీ బస్ ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ కార్యక్రమాలను ప్రజలకు మనం తీసుకెళ్ళాలి. మనం ప్రజలకు తీసుకువెళ్ళట్లేదు. కొంతమంది కార్యకర్తలు నిరాశ ఉన్నారు. అందరికీ సముచిత స్థానం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి మేడం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో మమేకమై కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనకు మన జిల్లా రథసారథి
అది శ్రీరన్న ఉన్నారు, చాలా యాక్టివ్ అన్నగారు. చూసుకుంటాను గాంధీ భవన్కు సీఎం గారికి డైరెక్ట్ చేస్తారు. అన్నగారితో మాకు చాలా అనుబంధం ఉంది, చాలా యాక్టివ్. మీ కార్యకర్తలు ఉంటారు, కాన్ఫరెన్స్లో ఎక్కువ ఉంటారు, మీకు అలాంటి నాయకుడు దొరికిండు. సో ఈ యొక్క శ్రీరన్న ఈ పాదయాత్ర పాల్గొంటారు. అసెంబ్లీ ఉంది, మాకు మండల మీటింగ్స్ చేసుకోవాలి, ఎందుకంటే 28 తారీఖు వరకు ఈ మండల మీటింగ్స్ క్లోజ్ చేయాలి. నిన్నటి రోజున చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఆశా వర్కర్లు అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారని తెలుసుకుని పోలీసులు అక్రమ అరెస్టు చేయడం సరికాదని, గత 20 సంవత్సరాల నుండి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నా మాకు సరైన వేతనం ఇవ్వడం లేదని, మాతో గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మాతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని, కానీ మాకు చెల్లించే జీతం విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తుందని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఆశా వర్కర్లుగా పనిచేసుకుంటూ జీవించాలంటే చాలా కష్టంగా ఉందని, మాకు పని భారం అధికమవుతుంటే పనికి తగ్గ వేతనం కల్పించాలని కోరుతున్నారు. శిశువు పుట్టినప్పటి నుండి మరణించే వరకు మేమే డాటా సేకరిస్తున్నామని, మేము సమయం సందర్భం లేకుండా రాత్రి భవన్లో ఒక ఏటీఎం లాగా పనిచేస్తున్నామని, మహిళా డెలివరీ సమయంలో హాస్పిటల్లో బిడ్డ పుట్టేంత వరకు 2 రోజులైన వీరితో ఉండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి పనిచేస్తున్నామని, ఈ ప్రభుత్వం మాకు చెల్లించే జీతంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా రావడం లేదని, మేము ఎలా జీవించాలోనని ప్రభుత్వం పైన మండిపడుతూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాకు తగిన జీతం చెల్లించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, మమత, లత, అరుణ, రేణుక, మంజుల, స్వప్న, సరోజన, కవిత, శ్రీలత, ఎస్తర, యశోద, స్రవంతి, గంగాదేవి, సుజాత, భాగ్యలక్ష్మి, గంగాజల, మానస, మంజుల, జయశీల, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఫిక్స్డ్ వేతనం, ఫిక్స్డ్ వేతనం, ఫిక్స్డ్ వేతనం, బడ్జెట్ సమావేశాలలో ఫిక్స్డ్ వేతనం గురించి మాట్లాడాలి, చర్చించాలి, తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం గురించి చర్చించాలి, 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 చర్చించాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఫిక్స్డ్ వేతనం. చందుర్తి మండల కేంద్రంలోని ఆశా వర్కర్లం గత 20 సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కరు పని చేస్తున్నాము. కానీ మాకు పనికి తగిన పారితోషికం లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు, మాకు జాబ్ చాట్ అంటూ లేదు. వెట్టి చాకరీ చేపిస్తుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అట్లా చేసింది, గత ప్రభుత్వం అన్న కొంత పెంచింది, కానీ ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని దుర్మార్గంగా చూస్తుంది. నిన్నటికి నిన్న హైదరాబాద్లో చెలో హైదరాబాద్ అని మేము ప్రోగ్రాం పెట్టుకున్నందుకు మేము అక్కడికి వెళ్లకుండా అక్రమంగా పోలీసులను ఇంటి వైపుకు తోలేసి అర్ధరాత్రి 4 గంటలకు 3 గంటలకు ఆశలను తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మా సమస్యల గురించి మమ్మల్ని పోరాటం చేయనిస్తలేరు. అమ్మ పెట్టది అడుక్కు తిననీయది అన్నట్టుగా ఈ పనిని వదిలిపెట్టి వేరే పని చేసుకోవస్తలేదు, ఈ పని మీద బతకస్తలేదు. పెరుగుతున్న ధరలను చూసుకునైనా ప్రభుత్వం ఆలోచించి ఆశలకు అన్యాయం చేయకుండా మాకు ఒక న్యాయమైన మాకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. నిన్నటికి నిన్న ఎంతో మంది ఆశలను హైదరాబాద్లో చాలా దౌర్జన్యంగా వాళ్ళను చాలా కొట్టడం జరిగింది, చాలా మందికి దెబ్బలు తలగడం జరిగింది. వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఈ ఆడపడుచులకు మేము చేసే మాతృసేవ గుర్తించి మేము చేసే పని చాలా వెలకట్టలేని పని. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట అయినా ఒక అంబులెన్స్ లాగా ఏటీఎం లాగా మేము ఏ టైం అయినా కానీ మేము శిశు సేవ చేస్తున్నాము. మాతృ మరణాలను ఎన్నో తగ్గించడం జరిగింది. మేము ప్రభుత్వం మమ్మల్ని పెట్టినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రభుత్వం చూసుకోవాలి. మేము చేసే పనులకు ఈరోజు బీపీ షుగర్ కానీ ప్రతిదీ ఒక పాప పుట్టిన నుంచి ఆ వ్యక్తి మరణించే వరకు మా దగ్గర చరిత్ర మొత్తం, కుటుంబ చరిత్ర మొత్తం ఉంది. వాడు ఏం తింటుండు, ఎలా ఉంటుండు, ఈ సిగరెట్ తాగుతుండా, కళ్ళు తాగుతుండా, బీడి తాగుతుండా, బీపీ ఉందా, షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, హార్ట్ అటాక్ ఉందా, దానికి తగినట్టు ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెంట్ అయిన వాళ్లకు ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి. హైదరాబాద్ అని కమిషనర్ ముందుకు మేము కోటి కమిషనర్ ముందుకు మా బాధల గురించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో మా ఆశల గురించి చర్చించుకోవాలని మేము వెళ్ళినందుకు మమ్మల్ని దారుణంగా రాత్రి పోలీసులు లేడీ కానిస్టేబుల్ని దోలుకొచ్చి మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసి ఇక్కడనే నిర్బంధించడం జరిగింది. మేము ఏం పాపం చేసినాం ఈ ప్రభుత్వానికి? మేము ఆడబిడ్డలం కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే మా ధర్నా టెంట్ దగ్గరకు వచ్చి
మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా 18,000 చేస్తామమ్మా, మీరేం బాధపడకండి అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గద్దెనెక్కింది. ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఇప్పుడు మేము గుర్తు వస్తలేమా? ఇంత దారుణంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు? ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ వేతనం అంటే లేదు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి. అనేక ధరలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో ఒక్కళ్ళు బతకాలంటే ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్ర గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికులచే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 6 గ్యారెంటీల భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, సాధారణ మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అలాగే సిలిండర్ సబ్సిడీ అమలు చేయాలని గౌరవనీయులు బోయిన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, బోయిన్పల్లి మహిళా బీడీ కార్మికులు సంభాగంగా జమున, సంతరగిరి అనిత, సందరగిరి లావణ్య, పోతర్ల రాధ, బొజ్జ రేఖ, కడారి నిర్మల, ఎడపల్లి పవిత్ర, పార్లపల్లి లలిత, ఆకుల రజిత తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2,500 రూపాయలు అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2,500 రూపాయలు అమలు చేయాలి. 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చే నెల నుంచి అమలు చేయాలి. అర్హులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి. అర్హులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి హెడ్ క్వార్టర్ మండల కేంద్రంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో భాగంగా ఈరోజు మహిళా కార్మికులచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకట వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని ఈ నెల 27వ తారీఖు అనగా గురువారం రోజున ఈ బోయిన్పల్లి మండలంలో ఉన్న గ్రామాల మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మండల కేంద్రం ఎంఆర్ఓ రెవెన్యూ కార్యాలయం కాడికి ఉదయం 10:30 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు రావాలని చెప్పి అక్కడ కూడా ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిలుపు ఇస్తున్నాం. కాబట్టి 27వ తారీఖు నాడు బెస్తార్ నాడు కూడా ఇక్కడ ఈ మండలంలో మహిళా బీడీ కార్మికులు అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీపై ఉంది. మరి ఈరోజు చూసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అలాగే సాధారణ మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అలాగే సిలిండర్ సబ్సిడీ 500 రూపాయల మీద మిగతా పైసలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో జమ చేస్తామని చెప్పి మాటలు ఇచ్చి ఇలా 15 నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ దిశగా ఎవరు కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. మరి మీరు ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కల్లిబొల్లి మాటలతోటి మరి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే మరి కాంగ్రెస్ వచ్చి 15 నెలలు అవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IND న్యూస్.